ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. బహుభాషా నటుడు విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం ముసురుకుంది. ఆయనపై బెంగళూరు కోర్టు నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సంచలన ఆదేశాలిచ్చింది. సినిమా డైలాగుల్లో చట్టాన్ని వ్యవస్థలను ప్రశ్నించే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో కోర్టు ఆదేశాలను బేఖారత్ చేశాడు. అసలు ఆయనకు 4 రాష్ట్రాలలో ఓటు హక్కు ఉందా? దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటో పూర్తిగా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కథ ఈ రోజుది కాదు, దీనికి 5 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఉంది. 2019లో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. సరిగ్గా అదే సమయంలో దిలీప్ కుమార్ అనే బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్లో ఒక సంచలన ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్కు దేశంలోని ఒక చోట కాదు, ఏకంగా 4 వేరువేరు రాష్ట్రాలలో ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయనేది ఆ లాయర్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ 4 రాష్ట్రాలలోనూ ప్రకాష్ రాజ్కు ఓటు హక్కు ఉందంటూ సదరు లాయర్ ఆధారాలతో సహా బయటపెట్టారు. మన దేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒకే వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉండడం ముమ్మాటికి చట్టవిరుద్ధం. ఇది ఎన్నికల నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడమే అవుతుంది. అయితే ఈ అక్రమ ఓట్ల వ్యవహారం పైన బృహత్ బెంగళూరు మహానగర పాలక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్కు సదరు న్యాయవాది ఫిర్యాదు చేసినా మొదట్లో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన నేరుగా కోర్టు మెట్లెక్కారు. లాయర్ దిలీప్ కుమార్ దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్ను బెంగళూరులోని 48వ ఏసీజీఎం కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు తీవ్రతను బట్టి కోర్టుకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని గత కొన్ని విచారణలుగా ప్రకాష్ రాజ్కు కోర్టు వరుసగా సమన్లు జారీ చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ప్రకాష్ రాజ్ ఈ కోర్టు సమన్లను లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా విచారణలకు ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. కోర్టు ఆదేశాలను, సమన్లను ఇలా బేఖాతరు చేయడం పైన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈసారి ఎలాంటి బెయిల్ దొరకకుండా నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ శనివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందంటే దానికి అర్థం మనందరికీ తెలిసిందే. పోలీసులు ఎప్పుడైనా ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. సామాజిక, రాజకీయ అంశాలపైన ఎప్పుడు ట్విట్టర్ వేదికగా స్పందించే ప్రకాష్ రాజ్ ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పైన ఎలా స్పందిస్తారు? ఆయన లీగల్ టీం ఈ వారెంట్కు రద్దు చేసుకోవడానికి హైకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది, అంటే పైకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.